Audio Jungle. కోవిడ్ మీద కేసెస్ మీదను తీసుకోవాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అంటే ముందు జాగ్రత్త చర్యల కోసం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డిఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ ఆంధ్రయ్య గారు నిన్న కూడా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. టిడ్కోలో ఒక 600 కెపాసిటీ కోవిడ్ పేషెంట్లకు ఉండేటువంటి కెపాసిటీ కోవిడ్ కేర్ సెంటర్ అని చెప్పేసి ఒకటి మన టిడ్కోలో ఏర్పాటు చేయడం జరిగింది. అది అక్కడ 300 రూమ్లు ఉన్నాయి, ఫ్యాను విత్ ఫెసిలిటీస్, ఆల్ ఫెసిలిటీస్ తోటి, అన్ని సౌకర్యాలతోటి చేయడం జరిగింది. మనకు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఈ కోవిడ్కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు అంతా లాండ్ ఆర్డర్ కానీ, లేదంటే ప్రికాషన్ మెజర్స్ కానీ, మున్సిపల్ కమిషన్ వాళ్ళు శానిటేషన్ కానీ, తర్వాత ఫైన్స్ వేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాము. ఇంకా మరింత పకడ్బందీగా అమలు చేయాలనే వారి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు సార్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ కరోనా వ్యాపిస్తున్న సందర్భంగా దాని మీద ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన గౌరవ ఆర్టీఓ గారు, అదేవిధంగా గౌరవ డిఎస్పీ గారు, అదేవిధంగా మన గౌరవ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా హాజరవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన మీడియా సోదరులు నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఈ కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా విపరీతంగా వ్యాపిస్తూ ఉంది. అందులో భాగంగా మన భారతదేశంలో కూడా దాదాపు 22,000 పైసలకు ప్రతిరోజు కూడా ఈ కరోనా కేసు నమోదవుతా ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే దాదాపు 2,000కి పర్ డే టచ్ అయ్యే పరిస్థితి మనం చూస్తాం. ఇతర రాష్ట్రాలు కూడా అదేవిధంగా వ్యాపిస్తూ ఉన్నాయి. దీన్ని కట్టడి చేసేదానికి మొదట్లో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. తర్వాత చాలా స్టేట్స్ కూడా ఈ లాక్డౌన్ ఎత్తివేయటం, అదేవిధంగా మోదీ గారు కూడా ఈ లాక్డౌన్ ఎత్తివేసి ప్రికాషన్స్ కొన్ని ఎక్కడైతే ఈ కరోనా ఎక్కువ వ్యాపిస్తుందో అక్కడ ఎవరికే వాళ్ళు ఆ స్టేట్స్కి సంబంధించి ప్రికాషన్స్ తీసుకొచ్చని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు ఎక్కడైతే కరోనా కేసెస్ నమోదవుతున్నాయో వాటిని రెడ్ జోన్స్గా ప్రకటించి ప్రికాషన్స్ తీసుకోమని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా మనం లాక్డౌన్ ప్రకటించినప్పుడు దాదాపు మనకి కేసులు ఆల్మోస్ట్ 1-2 కేసులు తప్ప ఎక్కువ కాదు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆగిపోయాయి కాబట్టి అక్కడ ఉన్న జనాభా అప్పుడు హౌస్లో ఉండటం వల్ల ఈ కేసులు నమోదు కాగా, ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తేసినాక ఇతర స్టేట్స్ నుంచి వస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. దానివల్ల ఈ కరోనా అనేది వ్యాపించక తప్పదు అని మనం అన్ని షాప్స్ కానీ, బిజినెస్ సెంటర్స్ కానీ అన్నీ మూసేస్తే చాలామందికి ఇబ్బందికరంగా ఉంది అని ఒక పక్క వ్యాపారస్తులు, అదేవిధంగా ప్రజలు కూడా మాకు కూడా ఏమైనా తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉందని ఒక పక్క ప్రజలు కూడా అనుకున్న పరిస్థితి మనం చూస్తాం.
ఇవన్నీ కూడా స్టడీ చేసిన పిమ్మట కొన్ని పరిమితులతోటి కొన్ని వ్యాపార సంస్థలను ఓపెన్ చేసుకోవచ్చని అక్షయగా ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో కూడా మనం షాప్స్ అయితే ఉదయం 7 నుంచి సాయంకాలం 7 దాకా మనం తీసుకోవచ్చు. కానీ ఈ కరోనాని నియంత్రించే భాగంగా మనం ఇక్కడ అధికారులు మన ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, కమిషనర్ గారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు అందరం కూడా మాట్లాడుకొని అదేవిధంగా వ్యాపార వర్గాలని కూడా రిక్వెస్ట్ చేసి మనం కావలి వరకు మనం షాప్స్ ఉదయం 7 నుంచి 1 గంట దాకా ఉంచుకుంటే బాగుంటుందని ఒక డెసిషన్ తీసుకొని అదేవిధంగా షాపు యాజమాన్యాలు కూడా తగిన ప్రికాషన్స్ సోషల్ డిస్టెన్స్ కావచ్చు, శానిటైజర్స్ కావచ్చు, అదేవిధంగా మాస్కులు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చే కస్టమర్స్కి తగిన ప్రికాషన్స్ తీసుకోమని చెప్పమని కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాకపోతే ప్రజలు ఒక పక్క కొంతమంది అయితే భయపడతా ఉన్నారు, కొంతమంది అయితే నిరసంగా వ్యవహరిస్తున్నారు, మాస్కులు పెట్టుకోరు, శానిటైజర్స్ యూజ్ చేయరు, అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా ఉండటం మనం చూస్తాం. కాకపోతే ఇక్కడ కొన్ని బాధాకరమైన విషయాలు ఏంటంటే అధికారులు చాలా గట్టిగా ఉండాలని మమ్మల్ని అయితే కోరుతా ఉన్నారు. గట్టిగా ఉంటే ఇబ్బంది పడేది ప్రజలు, వ్యాపార వర్గాలు. దానివల్ల మనం చూసాం ఇంతకుముందు పోలీసు డిపార్ట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉండి బైక్ మీద 2 పోయినా 3 పోయినా కూడా వాళ్ళు పానికుండా ఆపటం, అనవసరంగా తిరుగుతుంటే దాన్ని కూడా తిరగనీయకుండా చేయటం, పెనాల్టీ వేయటం, ఇవన్నీ చేసాం, విషయం చేయలేదు. ఇప్పుడు కూడా చేయొచ్చు. కానీ మేము అనేది ప్రజల్లో మార్పు అనేది రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, కొంతమంది చదువుకోకపోయినా కూడా తెలివిగా వాళ్ళు, వాళ్ళందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. తగిన జాగ్రత్తలు తీసుకుని వాళ్ళే ఇవన్నీ కూడా ఏవైతే మనం చెప్పున్నామో ఆ కండిషన్స్ అన్నీ కూడా నివర్తిస్తే ఈ కరోనా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. బలవంతంగా చేయాలంటే అది పెద్ద పనేం కాదు. ఏముంది బైక్ మీద పోవని పంపొద్దు అని డిఎస్పీ గారికి ఒక మాట చెప్తే వాడిని ఏముంది కొడతాడు, కూడా భయపెట్టచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ మన కావలి ప్రజానాయకానికి అటువంటివి చేయకుండానే ప్రజలు అప్రమత్తంగా ఉండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే మంచిదని ప్రజాప్రతినిధిగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా కొంతమంది మీడియా సోదరులు అనవసరంగా అధికారుల మీద, ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం అధికారులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎండనక వాననక రెడ్ జోన్లో కూడా పర్యటిస్తూ ఈరోజు అనేక ప్రికాషన్స్ తీసుకుంటా ఉన్నారు. పారిశుద్ధ్యం చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నోసార్లు రోడ్డు మీద ఈవెన్ కమిషనర్ గారు స్వయంగా మైక్ తీసుకొని బజార్లో అనౌన్స్మెంట్ కూడా చేపిస్తూ ఉన్నారు, ఈ విధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని. కానీ పాటించాల్సింది ప్రజలు పాటించగా అది పాటించకుండా ప్రజలు కొంతమంది నివేశంగా వ్యవహరించడమే ఈ కరోనా వ్యాప్తి చెందుతా ఉంది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి కొంతమంది కావలికి రావడం, వాళ్ళ నుంచి కూడా కొన్ని కేసులు రావడం కూడా మనం చూసాం. అయినా కూడా అప్పటికప్పుడే తెలుసుకున్న వెంటనే అతనికి సంబంధించిన వాళ్ళని కొంతమందిని వాలంటీర్ని పంపటం, టెస్టింగ్ చేయటం, ఇమ్మీడియట్గా ఒక పాజిటివ్ ఉంటే వాళ్ళని హాస్పిటల్కి పంపటం, ఇవన్నీ కూడా మనం చేస్తాం. అయినా కూడా మనకి మొత్తం మీద వచ్చింది కావలిలో 83 కేసులు మొత్తం కావలి నియోజకవర్గంలో. డిశ్చార్జ్ అని 41 అయి ఉన్నాయి. ప్రస్తుతం క్వారంటైన్లో 41 ఉన్నాయి. ఒక కావలి పట్టణం తీసుకుంటే దాదాపు 58 మంది ఈ రోజు వరకు ఈ పాజిటివ్ రావడం జరిగింది.
దాంట్లో 21 మంది డిశ్చార్జ్ కూడా అవటం జరిగింది. 37 మంది ఇంకా వాలంటీర్లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇతర ప్రదేశాలతో కంపారిజన్ చేసుకుంటే మనకి చాలా తక్కువగానే ఉన్నాయి. కాకపోతే అవి కూడా రాకుండా మనం చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా చెప్తాను. వారు చాలా జాగ్రత్తగా చాలా కట్టుదిట్టంగా చేస్తున్నారు. అయినా కూడా కొన్ని అభాండాలు ముఖ్యంగా మీడియా సోదరుల నుంచే రావడం కొన్ని బాధాకరమైన. ఎందుకంటే కొన్ని రాతలు చెప్పకూడదు కూడా అధికారుల మీద రాయటం బాధ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే చేసే వారి మీద అభాండా వేయటం అనేది మంచిది కాదనేది నా ఉద్దేశం. అయితే ప్రజాప్రతినిధిగా నేను చెప్తున్నాను. గతంలో ఇంతకుముందు కమిషనర్ గారు కూడా ఇక్కడ చేశారు, ఆయన కూడా బాగానే చేశారు. అదేవిధంగా ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడు కమిషనర్ గారు చేస్తారు. ఆయన గుంటూరు పోయినారు, అక్కడ నరసరావుపేటలో చేస్తున్నారు. ఆడ అప్పట్లో 100 కేసులు ఉండొచ్చు, 400 కేసులు ఉన్నాయి. అంటే ఆయన పోయినాకు వచ్చినాయి అంటే కాదు, అది జనాల నుంచి జనాలకి వస్తుంటది కాబట్టి అవి వ్యాప్తి చెందుతున్నాయి కాబట్టి వస్తున్నాయి. ఎవడు కంట్రోల్ చేస్తే దీని పేరు. కాబట్టి ఆ విధంగా మీరు కూడా ఆలోచించండి. ఒకరి మీద అనవసరంగా అభాండా వేస్తే వచ్చేది ఏమి ఉండదు. ఎప్పుడు ఎంకరేజ్ చేయడం అధికారులని మనం నేర్చుకోవాలి. అప్పుడే వాళ్ళు కూడా ఉత్సాహంగా అన్ని డిపార్ట్మెంట్స్, ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్కి కానిస్టేబుల్ కరోనా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చింది, అదంతా కూడా మనలాగే. కానీ అదే ఆరోగ్య వచ్చింది. వాళ్ళంతా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు చేస్తాను. అదేవిధంగా హాస్పిటల్స్లో స్టాఫ్కి వస్తూ ఉంది. అదంతా ఎందుకు? ఈరోజు కరోనాతోటి ఈరోజు ప్రెస్ క్లబ్ కావాలో చూసా, అంతా మీరే సింపతి చేస్తా ఉన్నారు. వివేక గురించి చనిపోయాడు. ఇవన్నీ సహజం. కాబట్టి మేము దయచేసి చెప్పేది, అనవసరంగా రాతలు రాయొద్దు, ఇంకా బాగా చేయండి అని ఏదైనా చెప్పండి, తప్పకుండా చేస్తారు. చేయకుండా అంటే పోయి మాట్లాడండి, నో ప్రాబ్లం. సార్ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ రెక్టిఫై చేయండి అని చెప్పండి. మీకు తెలుసు, ఎందుకంటే మీరు కూడా వాళ్ళతో పాటు కలిసి తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, ఏ విధంగా కష్టపడుతున్నారు మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు అన్నారు. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో అధికారులు, కమిషనర్ గారు పట్టుగా సార్ ఈ రద్దీ అనేది తగ్గించాగా, ముఖ్యంగా డిఎస్పీ ఆఫీస్కి ముందు ఆ కూరగాయల మార్కెట్లో అక్కడంతా కూడా రద్దీగా ఉంటున్నాయి. వాటిని హై స్కూల్కో లేకుంటే డిఫరెంట్ ప్లేసెస్కి మనం షిఫ్ట్ చేద్దామని నన్ను పర్సనల్గా అడగడం జరిగింది. నేను బెంగళూరు ఉన్నప్పుడు, సరే సార్ మీరు అవి ఎట్ట పెడితే బాగుంటుందో చూడండి, ఆలోచించండి, దానికి సంబంధించి ఎక్కడ పెడితే బాగుంటుందంటే ఆయన కమిషనర్ గారు కూడా ఆర్డీఓ ఆఫీస్ సైడ్ కొంత ఫ్రీగా ఉంటుంది, జనాలు తక్కువ ఉంటారు. ఆ పక్క కొన్ని మా షాప్స్, అలాగే హై స్కూల్ సైడ్ కొన్ని షాప్స్, అలాగే పెద్ద మన ఉదయగిరి రోడ్లో కొన్ని షాప్స్, వీలైతే వైకుంఠపురంలో కొన్ని షాప్స్, జెండా చేసాడు అట్లా స్ప్రెడ్ చేద్దాం. ఇంకా వీలైతే ఏ వార్డుకు సంబంధించిన ఎవరైతే కూరగాయలు అమ్ముతుంటారో వాళ్ళని బండ్లు పెట్టుకొని కూడా ఆ వార్డులో అమ్ముకోమని చెప్దాం, ఇక్కడ రష్ తగ్గిద్దామని కూడా చెప్పడం. దానికి సంబంధించి నేను కూడా ఓకే అని చెప్పాను. కాకపోతే అది కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులు దాన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలను లేకుంటే ఏమో కానీ వాళ్ళ దురుద్దేశం. ఒక ఉదయగిరి రోడ్డు అంటే చాలా పెద్ద రోడ్డు, దాంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు రాత్రి కబ్జా చేసి స్థలాన్ని ఆకుపోయి చేశారు. అంటే స్కూల్ స్థలాన్ని ఆకుపోయి చేశారా, లేకుంటే రోడ్డు స్థలాన్ని ఆకుపోయి చేశారా, అంటే హెడ్డింగ్ ఆ విధంగా పెట్టేసి జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. చూసేవారికి అదేదో కబ్జా కాదని. ఈరోజు కరోనాని నియంత్రించే భాగంగా ఈరోజు కమిషనర్ గారు వాళ్ళు షాప్కి అక్కడే షిఫ్ట్ చేద్దామంటే కొంతమంది వారికి ఎండ వాన వస్తూ ఉంటుంది. ఇంతకుముందు కూడా బస్ స్టాండ్లో పెట్టినప్పుడు షామియానా వేసారు, వస్తూ ఉంటుంది. వారికి ఏదైనా షేడ్ ఇద్దామని చెప్పి స్కూల్ ప్లేస్లో కాకుండా స్కూల్ అవుట్ సైడ్ రోడ్డు మీద కొన్ని వేయటం జరిగింది. వారికి
టెంపరీ షెడ్స్ చేద్దామని వాళ్ళు సాయం చేస్తున్నారు. దాన్ని పోయేసి తెలుగుదేశం నాయకులు కొన్ని ప్రజా సంఘాలు ఆలోచించకుండా ఏదో బోధగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అని ఈరోజు కబ్జా చేశారు, అమ్ముకున్నారు. ఎక్కడ మీరు ఏం కబ్జా చేశారు? వచ్చి మీడియా సోదరులంతా అక్కడ వస్తే నేనే వస్తాను, చూపిస్తాను ఏం చేశారు, ఎక్కడ ఏం చేశారు అనేది అవి తెలుసుద్దాం. ఇది ఒకటి చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కబ్జాలు అనేవి ఉండవు. అది పాత గవర్నమెంట్లో తెలుగుదేశం నాయకులు కబ్జాలు చేసి ఏ విధంగా ఆక్యుపై చేస్తున్నారో మనందరికీ తెలుసు. వాటన్నింటినీ కూడా ఎక్కడెక్కడ ల్యాండ్స్ కబ్జాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ సైట్స్ కబ్జాలు చేస్తున్నారు ప్రభుత్వాలు, ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేస్తున్నారు, అవన్నీ కూడా మొత్తం ఎత్తిస్తాం. ఈరోజు తెలుగుదేశంకు సంబంధించిన బేదా రవిచంద్ర, అదేదో బేదా సోదరు కూడా ఏ విధంగా ల్యాండ్ కబ్జా చేస్తున్నారో కావాలని ఇప్పటికైనా చూపిస్తాం మేము. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు ఈరోజు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ల్యాండ్ ప్రభుత్వ భూమి ఆక్యుపై చేస్తున్నారో చూపిస్తాం. అవన్నీ కూడా తీపిస్తాము, తీపిచ్చి ప్రభుత్వానికి స్వాధీనం కూడా చేపిస్తామని కూడా తెలియజేస్తాము. కబ్జాలు అనేది వైఎస్ఆర్సీపీగా ఉండవు, అది తెలుగుదేశంలో చేస్తున్నారు. వాటిని వెలుగు తీసేదానికి తప్పకుండా అధికారులతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి మేమంతా కూడా చర్చలు జరుపుతున్నాం. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆక్యుపై చేస్తున్నారు, అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా చేయాలి, లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. వాటన్నింటి కూడా తీపిచ్చి తప్పకుండా ఎవరు కబ్జాలు చేశారనేది తప్పకుండా చూపిస్తాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మొన్న మైనారిటీస్ వచ్చారు, వాళ్ళకి సంబంధించిన ఏముంటుందని ఆ భూమిని వక్స్ భూమి కావు 23 ఎకరాలు వక్స్ భూమి ఉంటే వాటిని లేఅవుట్స్ లో కూడా వేసి తెలుగుదేశం నాయకులు అమ్ముకునే పరిస్థితి చూసాం. వాటి గురించి మాట్లాడరు ఈ తెలుగుదేశం నాయకులు. అదేవిధంగా తెలుగుదేశం నాయకులు ఎకరాలు ఆక్యుపై చేస్తున్నారు, వాటి గురించి మాట్లాడతారు. ఇవన్నీ కూడా తప్పకుండా మాట్లాడతాం. తప్పకుండా అధికారులతో కూడా మాట్లాడి వాటన్నింటినీ కూడా బయటికి తీస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కోవిడ్ని నియంత్రించాలో మనం చూస్తున్నాం. ఆఖరికి బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ఎక్స్ సీఎం సిద్ధరామయ్య గారు కావచ్చు, అదేవిధంగా ఇతర దేశ నాయకులు కూడా కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చేస్తున్నారు, ఆయన చూసి నేర్చుకోవాలని ఈరోజు చెప్తున్నారు. తప్పకుండా మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టెస్టుగా కావచ్చు, కోవిడ్ నియంత్రణగా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా ఈరోజు నియంత్రించే దాంట్లో తన ముందున్నారు. అదేవిధంగా కాబోయే నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు విభాగం కావచ్చు, మున్సిపాలిటీ విభాగం కావచ్చు, అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు కావచ్చు, చాలామంది దాంట్లో కూడా కోవిడ్ నియంత్రణలో భాగంగా ఆర్థిక సహాయాలు కావచ్చు అన్నీ కూడా చేశారు. దాంతోపాటు మీడియా సోదరులు కూడా చాలా చక్కగా ఈరోజు దాన్ని నియంత్రించే భాగంలో పాల్పంచుకున్నారు. ఈ అనవసరమైన రాత మటుకు రాయకుండా ఇంకా ఏ విధంగా బాగా పనిచేస్తే బాగుంటుంది అనేది సజెషన్స్ అయితే తప్పకుండా మీడియా వాళ్ళని కూడా కావాలా. తెలుగుదేశం నాయకుల మటుకు దగ్గర పెట్టుకుని వాళ్ళు మాట్లాడగా, ఏదంటే తగిన పరిమాణాలు తప్పకుండా మీరు చేసిన అన్యాయాలు అక్రమాలన్నీ తప్పకుండా బయటికి తీసే తొందరగా ఉందని కూడా